ఏప్రిల్ 5, 2026న కాంగ్రెస్ నేత మరియు ఏఐసిసి మీడియా పబ్లిసిటీ డిపార్ట్మెంట్ చైర్మన్ అయిన పవన్ ఖేడా ఢిల్లీలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రస్తుత అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భుయాన్ శర్మ వద్ద 3 దేశాల పాస్పోర్ట్ ఉన్నాయని, దుబాయ్లో 2 ఆస్తులు ఉన్నా వారు ఎన్నికల అఫిడవిట్లో చూపించలేదని ఆరోపిస్తూ ఇంకా చాలా చెప్పిండు. ఆమె పేరు మీద అమెరికాలోని నంది ఎల్ఎల్సి అనే కంపెనీ ఉందని, ఇందులో 3.4 బిలియన్ అంటే సుమారు 52,000 కోట్ల ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు చేశాడు. రుజువుగా కంపెనీ పేరు వివరణ, హెచ్ అంటే హిమంత, రిన్కి అంటే ఆయన భార్య, నంది అంటే నందిల్ బిశ్వశర్మ, హిమంత బిశ్వశర్మ కొడుకు అని. ఇది కుటుంబం మొత్తాన్ని కలిపి కంపెనీ పేరు పెట్టారని తీవ్ర ఆరోపణలు చేసి దానికి సంబంధించిన పాస్పోర్ట్ కాపీలు ప్రెస్ మీట్ లో చూపించిండు. పవన్ ఖేడా చూపించిన డాక్యుమెంట్లలో పలు లోపాలు బయటపెట్టిండు. వయామింగ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అధికారిక వెబ్సైట్ sos.wyo.gov రికార్డుల ప్రకారం రింకీ నంది ఎల్ఎల్సి కంపెనీ ఏప్రిల్ 3, 2026 అంటే ఉదయం 10:33 వయామింగ్ టైంన మాత్రమే నమోదైంది. అంటే పవన్ ఖేడా ప్రెస్ కాన్ఫరెన్స్ కి కేవలం 48 గంటల ముందు రిజిస్టర్ అయింది. ఆ కంపెనీని ఆండ్రో పీరస్ అనే షెల్ కంపెనీ సర్వీస్ CEO నమోదు చేశాడు. ఎవరైనా $150 నుంచి $200 చెల్లించి ఎవరి పేరుతోనైనా ఇలాంటి షెల్ కంపెనీలు రిజిస్టర్ చేయొచ్చు. పవన్ ఖేడా చూపించిన డిసెంబర్ 5, 2025 మీటింగ్ మినిట్స్ లో రింకీ నందిని ఎల్ఎల్సి అనే పేరుంది, కానీ ఆ తేదీన కంపెనీ ఉనికి లేదు. ఇది స్పష్టమైన నకిలీ డాక్యుమెంట్. యుఏఈ గోల్డెన్ కార్డులో కూడా తప్పులు, స్పెల్లింగ్ ఎర్రర్లు, తేదీలు మిస్ మ్యాచ్, ఫోటోలు పబ్లిక్ లో ఉన్నవి, క్యూఆర్ కోడ్లు ఫేక్, ఎంఆర్జెడ్ లో ప్రింటెడ్ నెంబర్ల మధ్య తప్పులు. తీరా చూస్తే ఈ నెంబర్ గల పాస్పోర్టు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే ముందు కనీసం బేసిక్ విషయాలు చెక్ చేసి ఉన్నా ఈజీగా దొరికిపోయి పరువు పోగొట్టుకుంటాం అని తెలిసిపోయి ఉండేది. కానీ అలా చేస్తే అది కాంగ్రెస్ ఎలా అవుతుంది?